హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఈస్ట్ గోదావరి టు వెస్ట్ గోదావరి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ తలకాయ మాంసం ఆదివారం. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో ఎలా వండుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా దీనిలో ఫుల్గా నీళ్ళు పట్టుకోవాలి. ఒక్కొక్క ముక్క తీసుకుని చాకుతో పైన ఉన్న కొబ్బరంతా గీచుకోవాలి. ఇలా గీయడం వల్ల చాలా తోలు పైన ఉన్న జిడ్డు, వెంట్రుకలు, నీచు, జిగురు అన్నీ పోవాలంటే ఇలా శుభ్రం చేసుకుంటే పోతాయి. మీకు చిన్న విషయం చెప్పాలండి. నేను మొదటిసారిగా అరకు వెళ్ళాను. అక్కడ చాలా ఎంజాయ్ చేసాం తెలుసా. చాపరాయ, ఇంకా గుహలు, చాలా రకాల చెట్లు, వనమూలికలు, రకరకాల విషయాలు తెలుసుకున్నాను. మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళారా? వెళ్తుంటే కనుక కామెంట్ చేయండి. అక్కడ చాలా అందమైన ప్రకృతి, అందాలకు సొగసు. మనకి వదలట్లేదని ఇలా గీచుకునే దానితో గీసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలా క్లీన్ చేసుకున్న ముక్కలను కుక్కర్లో వేసుకున్నాను. అలాగే మెదడును వేయకండి, దానిని వేరేగా ఉంచుకోండి. దానిలో కుక్కర్లో వేసుకున్న ముక్కల్లో కొంచెం వాటర్ వేసుకోండి. దీనిని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకోండి. హై ఫ్లేమ్లో కన్నా సిమ్లో పెట్టుకుని ఉంచితే బాగా ముక్క ఉడుకుతుంది, చాలా మెత్తగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో విజిల్ కన్నా ఇది బెస్ట్ ఆప్షన్. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు తీసుకుందాం. చాలాసేపు అయింది, ముక్క ఉడికిందో లేదో చూద్దాం. బాగా ఉడికింది. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఇలా సింపుల్ మెథడ్లో చెప్తున్నాను మీకు. ఇలా కావాలంటే వేసుకోవచ్చు, లేదా ముక్కలు తీసేసి ఉల్లిపాయలు వేపుకొని అలా కూడా ప్రాసెస్ చేయొచ్చు. ఇలా ఈజీ ప్రాసెస్. పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకున్నాను. వీటిని సిమ్లో ఉంచుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ముక్కలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. మనకి రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసుకొని మెదడు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవడం వల్ల మెదడు మెత్తగా ఉంటుంది. ముందు వేసుకుంటే మెత్తగా అయిపోతుందని వేసుకోవాలి. ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు మన కూర ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. దీనిలో కొత్తిమీర ఉంటే తరుగుకొని వేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, కొంచెం వాటర్ ఉన్నట్టుంది, మళ్ళీ పెట్టాను. కూర రెడీ అయ్యింది ఆల్మోస్ట్. ఎలా ఉందో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.